20 కోట్ల శునకం హైదరాబాద్లో సందడి చేసిన హైడర్ డాగ్ షో కోసం బెంగళూరు నుంచి నగరానికి వచ్చిందట. 20 కోట్లు. మనం సదరైనప్పుడు ఇక్కడ దున్నపోతులకు 10 కోట్ల దున్నపోతు 15 కోట్ల దున్నపోతు అని చూస్తాం. ఈ కుక్కకి 20 కోట్ల కుక్క ఇది. దీనికి ఒక పేరు కూడా పెట్టారు ఈ కుక్కకు. ఈ కుక్కకు పేరేం పేరు పెట్టినంటే పేరు చాలా పేరు కూడా మామూలుగా లేదు. అయితే అతను 20 కోట్ల కుక్క. మనం చూస్తే మామూలు కుక్కనే ఇది కూడా, కానీ మరి ధర అట్లా ఉంది దానికి. మనం జిహెచ్ఎంసీలో కనుక 5 లక్షల కుక్కలు ఉన్నాయి, ఒకటి రెండు లేవు. ఇక పొద్దుగాల పూట వాకింగ్ అయితే ఒక్కొక్కరు సింహాలను తీసుకొని వచ్చినట్టు వస్తారు రోడ్ల మీదకి, అది కూడా చూస్తాం మనం. డాగ్ షో కోసం బెంగళూరు నుంచి నగరానికి. ఓ మై డాగ్, మీకు ఈ చునకం బాగుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్కల్లో ఇదొకటి. కొకేజియన్ షెపర్డ్ జాతికి చెందిన హైడర్ అనే ఈ శునకం ఖరీదు అక్షరాల 20 కోట్లు. ఇంత ఖరీదైన ఈ శునకం శనివారం హైదరాబాద్లో సందడి చేసింది. ఈ శునకాన్ని ఆరోగ్య పరీక్షల నిమిత్తం శేర్లింగంపల్లి మదీనాగూడలోని విశ్వాస్ పెట్ క్లినిక్కు దాని యజమాని తీసుకొచ్చారు. ఇండియన్ డాగ్ బ్రీడర్ అసోసియేషన్ అధ్యక్షుడు, బెంగళూరుకు చెందిన సతీష్ హైదరాబాదుకు చెందిన ఓ పెంపకందారుడి వద్ద ఈ శునకాన్ని 20 కోట్లకు ఈ ఏడాది ప్రారంభంలో కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం. దేశమేంది, ప్రపంచమే ఇది. రష్యా, టర్కీ, అర్మేనియా, జార్జియాలో ఉండే కొకేజియన్ షెపర్డ్ జాతి శునకాలు భారత్లో కనిపించడం చాలా అరుదు. భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ఈ శునకానికి సతీష్ కెటబామ్స్ హైడర్ అనే పేరు పెట్టారు. ఓ డాగ్ షో కోసం హైడర్ హైదరాబాద్ రాగా స్థానికులు పోటీపడి సెల్ఫీలు తీసుకున్నారు. అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న హైడర్ ఇప్పటిదాకా 32 పథకాలు సాధించింది. మరి 20 కోట్లు పెడితే 32 పథకాలు రావా? పలు సినిమాల్లో కూడా కనిపించిందని సతీష్ వెల్లడించారు. 2.5 ఏళ్ల వయసున్న హైడర్ రోజుకు 3 కిలోల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటుంది. శునకాలను అమితంగా ఇష్టపడే సతీష్ గతంలోనూ పలు అరుదైన జాతి కుక్కలను కోట్లు పెట్టి కొనుగోలు చేసిండు. కోటీశ్వరుడు. 10 కోట్ల ఖరీదైన టిబెటన్ మస్టిఫ్, 8 కోట్ల అలస్కన్ మాలా మ్యూట్, కోటి విలువైన 2 కొరియన్ డోసా మస్టిఫ్ జాతి కుక్కలు ఉన్నాయి. అసలు ఈయన కుక్కను మొత్తం కుక్కలు డబ్బులను కుక్కలకే పెట్టినట్టుందిగా. 2016లో ఒక్కోటి కోటి చొప్పున 2 మస్టిఫ్ శునకాలను చైనా నుంచి బెంగళూరు దిగుమతి చేసుకున్న సతీష్ వాటిని రోల్స్ రాయిస్ కారులో విమానం నుంచి తీసుకొచ్చి వార్తలకు ఎక్కారు. ఇది కోట్ల కుక్కలు, ఇవి మామూలు కుక్కలు కావు.